రెండేళ్ల నుంచి వాయిదాలు పడతానే వచ్చింది. ఈ రెండేళ్లలో పిల్లలు చదువుకోలేదా? మళ్ళీ ఇప్పుడు వాయిదా వేస్తే అదనంగా చదువుకునేది. మేమేం సిలబస్ మార్చలేదే, పరీక్ష విధానాన్ని మార్చలేదే మీరు నేర్చుకోవడానికి. అంటే కేవలం కొన్ని రాజకీయ శక్తులు, కొన్ని కోచింగ్ సెంటర్ల యజమానులు ఆన్ టైంలో పరీక్షలు అయిపోతే నష్టం జరిగేది రాజకీయ నిరుద్యోగులకు, ఎస్టాబ్లిష్ చేసుకున్న కోచింగ్ సెంటర్లకు. ఎందుకంటే ఏ పరీక్షలు ఆ పరీక్షలు అయిపోతే పిల్లలు ఈ ఉద్యోగం రాకపోతే వాడు ఇంకో దానికి వెళ్ళిపోతాడు ఆటోమేటిక్గా. ఊర్లో పోయి వ్యవసాయం చేసుకుంటాడు. ఇతర ఉద్యోగాలకు పోవాలనుకున్న వాళ్ళు ఇతర ఉద్యోగాలకు పోతారు. డిఎస్సి రాస్తే ఒకవేళ గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం రాకపోతే ప్రైవేట్ స్కూల్లోనైనా జాయిన్ అవుతాడు. ఇతర బాధ్యతలు, ఇతర ఉద్యోగ ఉపాధి అవకాశాలు చూసుకుంటే నష్టపోయేది ఎవరయ్యా అంటే ఈ లక్షలాది మంది నిరుద్యోగుల ప్రాతిపదికన కోచింగ్ సెంటర్లు పెట్టుకున్న వాళ్ళకి నష్టం. కోచింగ్ సెంటర్ యజమాని ఆమరణ నిరాహార దీక్ష చేస్తా అంటున్నారు పరీక్షలు వాయిదా వేయమని. నేను అడిగిన ఆయన హాల్ టికెట్ ఏముందో తీయరా, దేనికి రాసిండో పాపం మాట్లాడదామని. లేదు సార్, ఆయన కోచింగ్ సెంటర్ ఉంది, ఆయనకు 2 నెలలు పోస్ట్ పోన్ చేస్తే డిఎస్సి 100 కోట్లు లాభం వస్తుందంట, 2 నెలలు ఆయనకు 100 కోట్ల ఆదాయాన్ని మీరు దెబ్బతీసారట అని ఒక్క ఆయన గురించే చెప్పారు. ఇంకొక ఆయన దీక్షకు కూర్చున్నాడు. ఏందే ఆయన మన పార్టీలో ఉండే మనటి వరకు ఆయనేం పరీక్షలు రాస్తున్నాయనంటే, నువ్వు పార్టీలో ఏం ఉద్యోగం ఇవ్వలేదంటే సార్, ఇప్పుడు నిన్ను గిల్లడమే ఆయన పైన అంటే అందుకే ఆయన దీక్ష కూర్చున్నాడు సార్ అన్నాడు. ఇంకో పిల్లగాడు కూర్చున్నాడు, గాంధీ హాస్పిటల్లో చేరాడు. అరే పాపం, నాకు తెలిసినోడు ఆ పిల్లగానికి ఏమన్నా కానీ ఏం పరీక్ష రాస్తుండే, అవసరం అయితే స్పెషల్ కోచింగ్ అని ఇప్పిద్దామంటే ఆయన ఏం పరీక్ష రాస్తున్నాడు సార్, ఆయనకు లీడర్ చెప్పినట్టు నువ్వు చేస్తే బాగా పేరు వస్తుంది, నీకు నేను చూసుకుంటా పో అని. నిన్న మన 3 దీక్ష చేస్తే 3 గురించి వివరాలు తెప్పించినాను. ఆ 3లో ఏ ఒక్కడు కూడా ఏ పరీక్ష రాస్తలేడు. ఏ పరీక్షలు రాయనోడు, ఏ ఉద్యోగానికి పోటీ పడనోడు నిర్వహిస్తున్న పరీక్షల్ని వాయిదాలు వేయండి అని చెప్పి దీక్షలు చేస్తారు. ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ ప్రకారం జాబ్ క్యాలెండర్ రేపు అసెంబ్లీలో డిక్లేర్ చేస్తా అని చెప్పిన. ఇంతకుముందు 10 ఏళ్ళు ఏ పొజిషన్లో అయినా గ్రూప్ 4 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, ఆర్ అదర్ డిఎస్సి కావచ్చు, పారామెడికల్ కావచ్చు, గురుకుల్ కావచ్చు, లేకపోతే పోలీస్, దాంట్లో ఎప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయో ఎప్పుడు నియామకాలు జరుగుతాయో తెలియదు. ఎవ్రీ ఇయర్ మార్చి 31 లోపల అన్ని శాఖలలో ఉండే ఖాళీలను తెప్పించి జూన్ 2 లోపల నోటిఫికేషన్లు ఇచ్చి డిసెంబర్ 9 లోపల సంవత్సరంలో ఉండే ఖాళీలను అన్ని భర్తీ చేయడానికి జాబ్ క్యాలెండర్ని తీసుకొస్తున్నాం, దాని చట్టబద్ధత చేస్తున్నాం. ఎవ్రీ ఇయర్ ఎందుకు మీకు యూపీఎస్సీ రిజల్ట్స్ వస్తాయి, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ ఏవైతే సివిల్ సర్వెంట్స్ ఉద్యోగాలు ఉన్నాయో అన్ని ఖాళీలు ప్రతి సంవత్సరం క్రమ పద్ధతిలో తెప్పించి క్రోడీకరించి క్యాలెండర్ డేట్స్ ప్రకారం ఆటోమేటిక్గా పరీక్షలు నిర్వహించేటట్టు ఉద్యోగాలు ఇచ్చి ఒక సిస్టమ్ డెవలప్ అయింది యూపీఎస్సీ. నేనే స్వయంగా యూపీఎస్సీ చైర్మన్ దగ్గర పోయి 4 గంటలు కూర్చొని మా అధికారులను తీసుకెళ్ళి కూర్చొని మీరు ఎక్కడ